నుంచి న్యూరో సర్జరీ ప్రాక్టీస్ చేస్తాను. మా నేటివ్ వచ్చి తిరుపతి. సో తిరుపతిలో నేను 3 ఏళ్ళే ఉన్నాను. నేను ఆల్ ఇండియా లెవెల్లో క్వాలిఫై అవ్వడం వల్ల నేను వారణాసిలో బెనారస్ హిందూ యూనివర్సిటీ స్టేట్ కంట్రీ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం వల్ల అక్కడ చదువుకున్నాను. ఎంబీబీఎస్, ఎంఎస్ చదివాను. తర్వాత ఎంసీహెచ్ నిమ్స్లో చేశాను. అన్ని చోట్ల మెరిట్లో రావడం, ఎంసీహెచ్ స్టేట్ ఫస్ట్ రావడం అంతా జరిగిపోయిన తర్వాత నారాయణ మెడికల్ కాలేజ్లో న్యూరో సర్జరీ పోస్ట్ ఉందని తెలవడంతో వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో నారాయణ మెడికల్ కాలేజ్లో 2007లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. 2007 నుంచి 2011 వరకు అక్కడ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి 2011 వరకు అక్కడ ఉన్న తర్వాత చెన్నైలో ఫోర్టీస్లో రమ్మని అడగడం, చెన్నై ఫోర్టీస్కి వెళ్ళడం, ఫోర్టీస్లోను విజయాలోను 2015 వరకు పనిచేశారు కన్సల్టెంట్ న్యూరో సర్జన్ లాగా. 2015లో సింహపురి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నా కొలీగ్స్ డాక్టర్ బిందు మేనన్, మమతా వత్సల్ వీళ్ళందరూ నాతో పాటు కొలీగ్స్గా ఉండడం, చెన్నై నుంచి నెల వచ్చి క్లినిక్ పెట్టడం, తిరుపతిలోను నెల్లూరులో పెట్టడం, పేషెంట్స్కి అలవాటు ఉండడంతో వాళ్ళు రెండి సింహపురి స్టార్ట్ చేశామని రిక్వెస్ట్ చేయడం. నేను అదే టైంలో విజయ నుంచి అపోలో చెన్నైకి షిఫ్ట్ అవుతూ ఉన్నాను. వీళ్ళు కాదు రావాలి అని చెప్పడం, గట్టిగా ఫోర్స్ చేయడంతో 6 నెలలు పట్టింది నాకు ఆ డిసిషన్ తీసుకోవడానికి, మూవ్ అవుదామా వద్దా అని. ఇల్లు కట్టుకున్నాను, చెన్నైలో సెటిల్ అయిపోతూ ఉన్నా, విజయాలోను ఫోర్టీస్ అపోలో వాళ్ళకి పిలుస్తూ ఉన్నారు, అపోలోకి షిఫ్ట్ అయిపోతూ ఉన్న సమయంలో అడగడము, ఏదో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు గట్టిగా పిలవడం, నాతో పాటు 23 మంది స్టాఫ్ వచ్చి న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాం సింహపురిలో. 6 months అన్ని డిపార్ట్మెంట్లు స్టార్ట్ అయిన న్యూరో సర్జరీ స్టార్ట్ అవ్వడానికి 6 months లేట్గా స్టార్ట్ చేశాం. ఎందుకంటే వాళ్ళు గట్టిగా అడగడం, నేను రాని చెప్పడం మీద అట్లా ఇలా అయిపోయి వచ్చేసాం. కానీ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ మేము అడిగిన ఎక్విప్మెంట్ అన్నీ కొన్నాం. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ని చెన్నైలో లేని కూడా మాకు అక్కడ ప్రొక్యూర్ చేసి స్టార్ట్ చేసి జరగడం వల్ల ఇప్పుడు కలుస్తూ ఉన్నాం. మేము కార్పొరేట్ హాస్పిటల్లో ఎంతసేపు డాక్టర్లను కలవడం, హాస్పిటల్స్లో పోవడం, ఏదో 1-2 సార్లు వాళ్ళు మీటింగ్స్ పెట్టినా మిమ్మల్ని కలవడం, పరిచయం జరగడమే కానీ ఇంత డెప్త్గా ఎప్పుడు జరగదు. 6 yearsలో నా కింద కనీసం ఒక 18 to 20 members న్యూరో సర్జన్స్ నా కింద ట్రైన్ అయ్యారు. చాలా చోట్ల వెళ్ళిపోయారు, అక్కడ ఇక్కడ అంతా నేర్చుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్ అమ్మడం, సీనియర్ డాక్టర్లను పెట్టుకొని ఎందుకు మనకు జూనియర్ డాక్టర్లు ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు మనం సీనియర్ డాక్టర్లను పోషించాలని వాళ్ళు అనుకోవడం, తర్వాత జూనియర్స్ అందరినీ తీసుకురావడం,